హాయ్ అందరికీ, మీరు ఎప్పుడైనా కాకరకాయ కారపొడి తిన్నారా? తింటే అసలు వదలరండి. దానికోసం కాకరకాయలను తీసుకుని రౌండ్గా కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా వాడిపోయిన తర్వాత వేడి వేడి నూనెలో ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే అస్సలు మాడకూడదు. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వేయించిందన్న ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది మన ఎంవి గోదావరి రుచుల్లో బాగా సేల్ అవుతున్న కాకరకాయ కారం అండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోకుండా మీ అంతటి మీరే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత కరివేపాకు అండ్ కాకరకాయలు 2 వేగిపోయినాయి కదా. ఇప్పుడు కారం కోసం పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు అండ్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పౌడర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న వాటిలో ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్. అంతేనండి, మన టేస్టీ కాకరకాయ కారం రెడీ.